అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. వాస్తవానికి 2-3 కాన్స్టిట్యున్సీస్లలో పెద్ద ఎత్తున పంచాయతీలు అవుతున్నాయి. అయితే ఒక నియోజకవర్గంలో పంచాయతీ క్లోజ్ అయింది. ఇక మేము క్లోజ్ చేసేసినాము, అక్కడ ఉన్నటువంటి నేతలందరూ సెటరేట్ అయిపోయారు, ఇక కాంగ్రెస్ ఇక మంచిగుంటుంది అనేటటువంటి టైంలోనే ఇంకో నియోజకవర్గంలో పంచాయతీ స్టార్ట్ అవుతున్నది. ఇట్లా ఒక 2-3 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున కొట్లాటలు, పంచాయతీలు, ఆఫీసుల పైన దాడులు, కుర్చీలు ఒలగొట్టుకునుడు, ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు కొట్లాడుకునుడు, తర్వాత ఎమ్మెల్యేల పోరు, ఓ వైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు పంచాయతీలు, ఇవన్నీ చూస్తూనే వచ్చినాం. పాపం నాకు తెలిసి మంత్రులు సుఖంగా నిద్రపోక, గట్టిగా నిద్రపోక నాకు తెలిసి ఒక 2-3 వారాలు అవుతుందేమో. ఎందుకంటే ఈ పంచాయతీలన్నీ 2-3 వారాల నుండే స్టార్ట్ అయినాయి. అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మంత్రుల వ్యవహారం కనబడుతున్నది. చాలా మంది మంత్రులు ఆ కాన్స్టిట్యున్సీస్లలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ను, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను కూర్చోబెట్టి మనం మాట్లాడుతున్నట్టు, అరే ఎందుకే ఈ పంచాయతీ సైలెన్స్ ఉండుర్రే, నిన్ను మంచిగానే చూసుకుంటాం, అన్నదమ్ములు లేక కలిసి ఉండుర్రి, మంచిగుండ్రు అని చెప్తే ఆ మంత్రుల తాన ఎమ్మెల్యేలు ఇద్దరు, అంటే ఇటు ఓడిపోయినానే ఈయన గెలిచినాయనే ఇట్లా మేకపోలు ఇట్లా తలకాయలు ఊపుతారు కదా జడ్తిచ్చేటప్పుడు, అట్లా తలకాయ ఊపుతుర్రట, ఆడికెళ్ళి బయటికి పోతురు, మళ్ళీ పంచాయతీ స్టార్ట్. అయితే ఒకవైపు జగిత్యాలకు సంబంధించినటువంటి పంచాయతీ మనం చూసినాం. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి గారి పంచాయతీ చూసినాం. ఆ 2 పంచాయతీలు సెటరైట్ చేసిరట. ఆ 2 పంచాయతీలు క్లోజ్ అయింది అనేటటువంటి మూమెంట్లో ఒకవైపు ఖైరతాబాద్కి సంబంధించినటువంటి పంచాయతీ వచ్చింది. ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ వర్సెస్ దానం నాగేందర్, ఆ పంచాయతీ ఒకటి నడుస్తున్నది. ఇక దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు అనేటటువంటి వ్యవహారం కూడా కొనసాగుతుంది. అక్కడ కూడా పంచాయతీ సెటరేట్ చేయడానికి మంత్రులు సిద్ధమైపోయారు. మంత్రులు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ తోటి, ఓవైపు దానం నాగేందర్ తోటి డిస్కషన్ నడుస్తుంది అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. మరోవైపు ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీ వచ్చింది. గూడెం మైపాల్ రెడ్డి పంచాయతీ కంటే ముందు ఇక్కడ ఏది బాన్స్వాడకు సంబంధించినటువంటి పంచాయతీ కూడా వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ పంచాయతీ. గట్లెట్లా తీసుకుంటారు పోచారం శ్రీనివాస్ రెడ్డిని, నేను మీ కళ్ళ కనబడలేదా అంటే ఇప్పుడు పోచారాన్ని తీసుకొచ్చి నా గ్రాఫ్ డౌన్ చేద్దామనా, అంటే నా దుకాణం బంద్ చేద్దామని తీసుకొచ్చిరా అని చెప్పి బాన్స్వాడకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అలిగిర్రు. ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్, వీళ్ళిద్దరు పంచాయతీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నది. 2-3 నెలల నుండి నడుస్తున్నటువంటి టాపిక్ ఇది, ఇప్పటి నుండి వస్తున్నటువంటి వ్యవహారం కాదు. ఇదే గూడెం మైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర్ రాజనరసింహ వీళ్ళు పిలిపించి మరి కండువగప్పేటటువంటి ప్రయత్నం చేసి ఒకసారి చూడుని. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కండువాలు కప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. 10 మంది ఎమ్మెల్యేలు కప్పిండు కండువాలు. ఆఖరికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి మరి రేవంత్ రెడ్డి కండువ కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే గూడెం మైపాల్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ ఉన్నాయి. గూడెం మైపాల్ రెడ్డి గ్రెనేడ్ మాఫియా చేస్తాడని, వాళ్ళ తమ్ముడు దందాలు చేస్తాడని, గూడెం మైపాల్ రెడ్డి భూ కబ్జా కోరని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి చెరువులు కబ్జాలు చేస్తాడు, చెరువులను మొత్తం కొల్లగొడతాడు, చెరువులు రిజిస్ట్రేషన్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తాడని, ధరణి వెబ్సైట్ని తారుమారు చేసిందని, అక్కడున్న పేదోళ్ళ భూములు లాక్కున్నాడని, పేదోళ్ళ ఇళ్ల పైన పడ్డాడని అనేకమైనటువంటి ఎలిగేషన్స్ గూడెం మైపాల్ రెడ్డి పైన ఉన్నాయి. వాస్తవానికి మీరు కొట్టి చూడు, చాలా వీడియోలలో గూడెం మైపాల్ రెడ్డి అంటేనే ఒక స్కామ్ అనేటటువంటి ఒక పేరు ఉంటుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి పేరున్నటువంటి గూడెం మైపాల్ రెడ్డిని ఏ విధంగా కాంగ్రెస్లో తీసుకుంటారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు? గూడెం మైపాల్ రెడ్డి అంటేనే ఆల్రెడీ అక్కడ పడాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నీలం మధు ముదిరాజ్కి, కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇష్టం లేదు. కాటా శ్రీనన్న చాలాసార్లు చెప్పినాడు, సార్ గూడెం మైపాల్ రెడ్డిని కనుక ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీలో తీసుకుందామని ఆలోచన చేస్తుందట, ఒకవేళ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీల పైన గూడెం మైపాల్ రెడ్డి టార్గెట్ చేస్తాడు, ఆయన కాంగ్రెస్లోకి వచ్చినా కూడా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడతాడు, నన్ను కూడా ఇబ్బంది పెడతాడు, మమ్మల్ని నానా రకాలుగా గూడెం మైపాల్ రెడ్డి టార్చర్ పెడతారు సార్, వద్దు అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆల్రెడీ హైకమాండ్ కూడా చెప్పిండట. హైకమాండ్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెప్పిండ, హైకమాండ్ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినట్ట. పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి చెప్పిండట, అప్పుడు ఉన్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారికి చెప్పిరట, వద్దు సార్ ఆయన వస్తే అంత తారుమారు చేస్తాడు, ఇబ్బంది అవుతుంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లో మేము తిప్పల పడతాం, ఇబ్బంది పడతాం, అవసరం లేదు సార్ అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత చెప్పిండట. చెప్తే సార్లు ఇల్లే గూడెం మైపాల్ రెడ్డి పిలిపించుకొని కండువాలు కప్పారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కదా, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇబ్బంది పెడుతున్నట, నానా రకాలుగా వాళ్ళపైన కేసులు పెట్టిస్తున్నట, వాళ్ళను టార్చర్ పెడుతుండట, ఫోన్లు చేసి ఇబ్బందులు పెడుతుండట, లేకపోతే కార్యకర్తలు కొట్టిపిస్తుండట. వాళ్ళు ఏదైనా పనులు ఇప్పుడు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడాన్చెరులో పార్టీ జెండాలు మోసిన వాళ్ళు, పార్టీలను భుజాల మీద ఎత్తుకున్నోళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నోళ్ళు, కాటా శ్రీనన్నని ఎత్తుకున్నోళ్ళు, వాళ్ళందరూ కీలకమైనటువంటి వ్యక్తులు. మరి కార్యకర్తలకు ఏదైనా పని చేసి పెట్టమంటే ఎమ్మెల్యే చేసి పెట్టాలి కదా. కానీ ఎమ్మెల్యే అసలు దగ్గరికి రానియడట కాంగ్రెస్ పార్టీ నేతలను. కేవలం
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వస్తున్నా లోపల కూర్చోబెడతారట. అంటే ఈయన ఇంకా బట్టలు మారినాయి, బట్టలు తెల్ల బట్టలు పింక్ బట్టలు పోయి వైట్ షర్ట్ వచ్చింది, పింక్ మొత్తం పోయి 3 రంగుల జెండా భుజం మీద వచ్చినా కూడా ఇంకా ఆయన పింక్ బట్టలలోనే ఉన్నాడు. ఇంకా పింక్ కలర్ కి సంబంధించినటువంటి షర్టు టీ షర్ట్ వేసుకున్నాడు. అంటే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారింది కానీ పార్టీ మారినటువంటి పేరే కానీ ఇంకా ఒరిజినల్ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ బుద్ధులు పోలే, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసిండు, కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిండు అన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో. అయితే మరి కాటా సీనన్న ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి కదా, మరి ఈ గూడెం మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే కాటా సీనన్న గ్రాఫ్ దగ్గర తగ్గుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదా? కాటా సీనన్న ఇబ్బంది పడతారని చెప్పి మీకు తెలియదా? అంటే కాటా సీనన్న ఫ్యూచర్ ఖరాబ్ అయినా మీకు సంబంధం లేదా? కాటా సీనన్న కాంగ్రెస్ కోసం కష్టపడాలి, కాంగ్రెస్ జెండాలు మోయాలి, కాంగ్రెస్ బ్యానర్లు కట్టాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఫండ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అన్ని చేయాలి. కాటా సీనన్నని ఇవాళ ఇబ్బంది పెడతారా? అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలోనే ఈరోజు ఎటు గంగలు కొట్టుకోపోయినా పర్లేదు, మాకు మాత్రం పార్టీ గట్టిగా ఉండాలి, మా పార్టీ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ దొంగలను తీసుకోవాలన్నా? గూడెం మైపాల్ రెడ్డి వల్ల కాన్స్టిట్యున్సీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మొత్తం అతలాకుతలం అవుతుంది. ఈ గూడెం మైపాల్ రెడ్డి అనుచరులు విచ్చలవిడి ఏడబడతాడ, దందాలట, కబ్జాలట, మొత్తం ఆగమాగమట. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన దారిలో కూడా దిగుతుర్రట. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పొట్టు చర్చ నడుస్తుంది కదా. ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మొత్తం ఎక్విప్మెంట్స్ వలగొట్టిరు. అంటే అక్కడ వాళ్ళు ఏమంటారు, ముట్టడి చేసిరు, క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిరు. ఎంత ఘోరం చూడుర్రి. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కల్తీ కాంగ్రెస్ వాళ్ళ కార్యాలయం పైన దాడికి పోయారు. దాడికి మీన్స్ ఏమంటారు, ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ముట్టడించారు. చూడరు ఇక్కడ పంచాయతీ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కల్తీ కాంగ్రెస్. ఎంత మంచిగా ఉంది పేరు, ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కల్తీ కాంగ్రెస్. కల్తీ కాంగ్రెస్ అంటే గూడెం మైపాల్ రెడ్డి, ఒరిజినల్ కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడ్. కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన అనుచరులు మేము ఎట్టి పరిస్థితుల్లో గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ ఉంటే ఒప్పుకోము, గూడెం మైపాల్ రెడ్డిని తీసేయాల్సిందే కాంగ్రెస్లోకి వెళ్ళి. ఒకవేళ కాటా శ్రీనివాస్ గౌడ్ కనుక అంటే ఒకవేళ గూడెం మైపాల్ రెడ్డిని కనుక ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి పార్టీలోకి వెళ్ళి తీసేయకపోతే మేము రాజీనామా చేస్తాం, లేదా మేము తిరుగుబాటు చేస్తాం. ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి ఒక క్లారిటీలోకి వచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నేను ఇల్లు ఉన్నా కూడా వేస్టే, నాకు మర్యాద లేదు, గౌరవం లేదు, నన్ను ఇలా ఉండనిచ్చేటట్టు కూడా లేరు, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి గూడెం మైపాల్ రెడ్డి కూడా ఒక క్లారిటీకి వచ్చిండు. ఎందుకంటే ఈ పంచాయతీ ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండి నడుస్తున్నటువంటి పంచాయతీ ఇది. కాటా సీనన్న ఆయన ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయి చెప్పిండట, అన్న మాకు ఇబ్బంది అవుతుంది, ఈ గూడెం మైపాల్ రెడ్డి మా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నాడు, కేసులు పెట్టిస్తున్నాడు, ఏదైనా పని చేయమంటే పని కూడా చేస్తలేడట, దగ్గరికి రానిస్తలేడట. అరే అసలు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చింది మేం కదన్నా, మా వల్లనే కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అలాంటిది ఇవాళ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన పెత్తనం ఏందని ఇక్కడ, ఇది కరెక్ట్ కాదు కదా అనేటటువంటి ఆలోచనతో కాటా సీనన్న కూడా మాట్లాడితే సరే మేము సర్ది చెప్తాము ఓకే అని చెప్పి చెప్పిరట, పిలిపించి మాట్లాడిరట, సర్ది చెప్పిరట. కానీ చదువుతలేదు. నేను చెప్పినా కదా, జడితిచ్చే మేక తలకే ఊపి సైలెన్స్ ఉంటుంది. మళ్ళీ నువ్వు జడితిచ్చిన తర్వాత బయట తిరగమంటే తిరుగుతుంది మేకేం కోసుకోదు కదా, మనమే పోయాలి. కాబట్టి వీళ్ళు కూడా అంతే, ఏది పిలిపించి మాట్లాడేటప్పుడు, మొక్కేటప్పుడు, దండం పెట్టేటప్పుడు మంచిగా తలకే ఊపడం, బయటికి పోవడం, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళే వ్యవహరిస్తారు. మళ్ళీ ఆ పంచాయతీ ఈ పంచాయతీ, నువ్వేంద్రా అంటే నేనేంద్రా, తూకిత్తారే అంటే మేకిత్తా అన్నట్టు అదే పంచాయతీలో ఉన్నారు. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే మేము రాజీనామా చేస్తాం. మరి గూడెం మైపాల్ రెడ్డినైనా కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయమని చెప్పండి, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయండి. ఇప్పుడు ఈ 2 పంచాయతీలు ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి క్లారిటీకి వచ్చిండు, నేను ఇంకా కాంగ్రెస్ లో ఉంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాడు ఒక్కడు కూడా ఈయన ఎమ్మెల్యే లెక్క చూస్తలేదు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు దగ్గరికే రాణిస్తలేదు. ఇంకోటి ఏంటంటే నియోజకవర్గాలలో కూడా గూడెం మైపాల్ రెడ్డిని పెద్దగా రాణిస్తలేదు, ఎందుకంటే పబ్లిక్ కూడా క్లారిటీలోకి వచ్చారు. జనం ఏమనుకుంటారంటే ఈ బీఆర్ఎస్ పార్టీనేమో జనం గెలిపించుకోరు, కారు గుర్తు పైన ఓటేసి గూడెం మైపాల్ రెడ్డిని గెలిపిస్తే జనాన్ని మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు, ఆయనతో పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు. జనం ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు, మేము గెలిపించింది కారు గుర్తుకు, నువ్వు పోయింది చేయి గుర్తుకు, అంటే నువ్వు ఏ గుర్తు లేకుండా పోయినావు, అటు ఇటు కాకుండా పోయినా మధ్యలో నిలుస్తున్నావు, నువ్వు నీ దుకాణం బంద్ అయినట్టే, నువ్వు మాకు అవసరమే లేదు, నువ్వు లేకుండా ఏం కాదనేటటువంటి క్లారిటీలో జనం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి అటు బీఆర్ఎస్ లో పోలేక, ఇటు కాంగ్రెస్ లో ఉండలేక, అటు బీజేపీలో పోలేక ఏం చేయాలనో డైనమాలో గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ గూడెం మైపాల్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి తీసేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, గూడెం మైపాల్ రెడ్డి మమ్మల్ని టార్చర్ పెడుతుండు, ఇబ్బంది పెడుతుండు, ఈయన అవసరమే లేదు ఈ పార్టీలో అని చెప్పి
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట, ఈ రోజు రచ్చరచ్చ అవుతుంది పటాన్ చెరువు అంతా. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు, మొత్తం ఆగమాగం అయితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ పెద్దగా పటాన్ చెరువులో కనబడుతున్నది. సో పోలీసులు చాలా మంది ఈ రోజు మొత్తం పటాన్ చెరువు అంతా కూడా నిండిపోయినారు. ఓవైపు కాటా సీనన్న వర్సెస్ గుడం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున రసవంతంగా కొనసాగుతా ఉంది. గుడం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని చుట్టుముట్టిరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. అక్కడ ఉన్నటువంటి ఇంకోటి, గుడం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఆఫీస్ లా గులాబీ కుర్చీలు ఉన్నాయట. ఇక గులాబీ పార్టీ అనుకుంటుండే ఏమో నాకు తెలియలేదు కానీ గులాబీ కుర్చీలు, ఆ కుర్చీలు మొత్తం అలాగొచ్చారు. మొత్తం ఎక్కడెక్కడ నిలబట్ట చేసారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు. అరే బాబు నువ్వు ఉన్నది కాంగ్రెస్, గులాబీ కుర్చీలేంద్ర బాబు నీ తానా అని చెప్పి అట్లా కూడా విమర్శించే ప్రయత్నం చేస్తారు. అంటేనే బట్టలు మార్చుకుని కానీ గులాబీ కలర్ పాయింట్ షర్టు మార్చలేకపోతున్నారు. తెల్లబట్టలు వేసినా కూడా ఆ గులాబీ రంగే ఉన్నది, మొత్తం గులాబీ రంగు ఇంకా పోలేదు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం. మొత్తానికైతే గుడం మైపాల్ రెడ్డి క్లారిటీకి వచ్చిందట, ఏమన్నా ఈ పార్టీలో ఉంటే మన దుకాణం బంద్ అవుతుంది, ఈ పార్టీలో ఉంటే మనకి పెద్దగా రెస్పాన్స్ కూడా వచ్చేటట్లేదు, దూరమైపోదాం పార్టీకి అనేటటువంటి ఆలోచనలో గుడం మైపాల్ రెడ్డి ఉన్నాడు అంటున్నారు. ఒకవేళ గుడం మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ తీసేయకపోతే మాత్రం మేమే రాజీనామా చేస్తామని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల డిసిషన్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.